హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మార్నింగ్ అండి బాగా వర్షం పడుతుంది. అసలు ఏంటోనండి మా ఊర్లో అయితే ఊటీ కొడైకెనాల్ లాగుందండి. ఈ మధ్య ఒకటే వర్షం పడుతుంది. నేనైతే ఇవాళ మీకు గుత్తి వంకాయ పులుసు చూపించబోతున్నానండి. పల్లీలు దోరగా వేయించుకోవాలి బాగా. ఇలా కడాయి పెట్టేసి స్టవ్ మీద పల్లీలు వేయించుకున్న తర్వాత ఈ వంకాయలు చూడండి, కూరగాయల్లోకి వెళ్ళా రారాజు అనమాట. ఈరోజు మనం రారాజు పులుసు అయితే చేయబోతున్నాము. ఇవి చూసారా, ట్విన్స్ కదండి. ఈ ట్విన్స్ కాయలు అయితే మా ఇంట్లో చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు తినద్దు అని చెప్పేవాళ్ళండి. ఏమంటే ట్విన్స్ పుట్టారంట అనేసి. మాకైతే ఇవాళ ఈ వంకాయల్లో అవి వచ్చాయి. నేను ముందుగా వంకాయల్ని నీళ్ళల్లో ఉప్పు వేసేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటానండి. ఎందుకంటే ఏమైనా పెస్టిసైడ్స్ ఉంటే వాటి యొక్క పవర్ పోతుంది అనేసి. తర్వాత మిక్సీ తీసేసుకొని అవి నానే లోపల మసాలా మీకు చూపించేస్తానండి. మిక్సీ పట్టేసుకుందాము. పల్లీలు, 1 స్పూను నువ్వులు, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు, పసుపు 1 టీ స్పూను, ధనియాల పొడి ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలండి. మసాలా కదా అందువల్ల. కొరియాండర్ పౌడర్ అండి, రెడ్ చిల్లీ పౌడర్ అంటే మిరప పొడి ఒక 2 టీ స్పూన్లు. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 1/2 స్పూన్ ఎక్స్ట్రా తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను ఇందులోనే చెక్క లవంగం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ముందుగానే కొట్టి పెట్టుకుంటాను. 1 స్పూన్ వేసేసి మిక్సీ పట్టేసుకున్నానండి. తర్వాత మనకి వంకాయలు అయితే ఇలా కోసి పెట్టేసుకున్నానండి. అదే ఉప్పు నీళ్ళల్లో అలా నానబెట్టుకోవాలి. ఎందుకంటే వంకాయలు అనేటివి మనకు కలర్ చేంజ్ కాకుండా, అంటే బ్లాక్గా అలా కాకుండా ఉంటాయండి ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల. ఇలా మా వీడియో లాస్ట్ వరకు చూస్తే చిన్న చిన్న టిప్స్ అనేటివి మీకు చెప్తూ ఉంటానండి. మట్టి పాత్ర పెట్టేసి స్టవ్ పైన ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నానండి. కొద్దిగా ఎక్కువ పడుతుంది ఈ కూరకి ఆయిల్. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు 1 చెంచా, జీలకర్ర 1 చెంచా. నేనైతే అలాగే వేస్తున్నానండి, అలవాటైపోయింది. ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నటువంటి ఈ వంకాయలు వేయాలండి. ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలండి వంకాయలు. 1 ఉల్లిపాయ, 1 టమాటా తరిగి పెట్టుకోవాలి. ఇలా బాగా వంకాయలు మగ్గిన తర్వాత ఆయిల్లో ఉల్లిపాయలు వేయాలండి. నేను కొంచెం పెద్ద ముక్కలు వేస్తాను, ఎందుకంటే పులుసు కదండి, మనం తినేటప్పుడు అవి పులుసులో దొరకవు అన్నమాట చిన్న చిన్నవి వేస్తే. నాకు ఉల్లిపాయ అంటే ఇష్టం అండి, అందుకనేసి. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా వేసేసి బాగా వేయించుకోవాలి. ఈ వేంపుడు అంతా సన్నని మంట మీదే వేయించుకోవాలండి. మట్టి పాత్ర కదా, ఒకసారి వేడెక్కిన తర్వాత ఆ వేడి తగ్గదన్నమాట ఈ పాత్రకి. అందువల్ల అవి బాగా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మెత్తటి మసాలాను ఇందులో వేసేసి కలుపుకుంటూ వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే. తర్వాత ఒక 2 టీ స్పూన్ల కల్లు ఉప్పు వేసానండి. ఇంకా మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి మసాలా అంతా. ఈలోపు మనం చింతపండు నానబెట్టి పెట్టుకొని ఉంటాం కదండి, అది ఇలా కలిపేసుకొని ఫిల్టర్తో వడగట్టుకోవాలండి.
ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్సీలో కొద్దిగా మసాలా ఉంటుంది కదండి, అందులోకి వడగట్టేసి మసాలా అంతా బాగా మగ్గిన తర్వాత మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా అసలు మగ్గిందో కదా మసాలా. చాలా సూపర్గా ఉంది కలర్ అయితే. మనం మిక్సీలో వడగట్టుకున్నటువంటి ఆ వాటర్ని ఇందులో వేసేయాలండి. మీరు కుక్కర్లో పెట్టే వాళ్ళైతే ఇన్ని నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి, కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుంది. నేనైతే మట్టి పాత్రలో చేస్తున్నాను, ఉడికేందుకు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఇలా కొంచెం ఎక్స్ట్రా వేశాను. తర్వాత లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర జోడించుకోవాలి. కుక్కర్లో పెట్టే వాళ్ళైతే ఒక 3 విజిల్స్ పెట్టుకోండి సరిపోతుంది. నేను ఇవాళ సంగటి చేస్తున్నానండి, అందుకని కొంచెం పులుసు పెట్టాను. మీరు అన్నంలోకి ఎసురు కొద్దిగా తక్కువ వేసేసుకొని కొంచెం గట్టిగా చేసుకుంటే ఈ వంకాయ పులుసు అద్దరిపోతుందండి. చూసారు కదా ఎంత బాగా ఉడుకుతూ ఉందో. అస్సలు దించేసిన తర్వాత కూడా అండి వంకాయ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ మీద నుంచి తీసుకొని వచ్చి టేబుల్ పైన పెట్టినా కూడా చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. అసలు నాకు అందుకే మట్టి పాత్రలు అంటే చాలా ఇష్టం అండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వాసనకి మా పిల్లలు లేసేసి రెడీ అయిపోయి వచ్చేస్తున్నారు. ఇంకా సంగటి అండి, రాగి పిండి సంగటి. ఉదయాన్నే కొంచెం గట్టిగానే చేశాను ఇవాళ. ఇలా రాగి పిండి వేసేసి గెలికేస్తున్నాను సంగటి. ఆల్మోస్ట్ ఈ వాసనకి మా పక్కిళ్ళు ఎదురిల్లు వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఏంటి పొద్దున్నే ఏదో స్మెల్ పెట్టేస్తున్నారు, గుమగుమలు ఆడిపోతూ ఉంది అని అనేసి. ఆ గుమగుమలు మీకు కూడా చూపించాలి కదండి. చూసారా మన సంగటి అయితే రెడీ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న బుల్లి రాగి సంగటి ముద్దలు అయితే చేస్తున్నాను నేను. హాట్ బాక్స్లో వేసేస్తే వేడివేడిగా చాలా బాగుంటాయండి. ఎప్పుడు తిన్నా కూడా వేడిగానే ఉంటాయి, మధ్యాహ్నం అయినా కూడా. ఇలా చిన్న చిన్న ఉండలు చేసేసి హాట్ బాక్స్లో వేసి పెట్టేసుకుంటాను నేను. ఇలా కలుపుతూ ముద్ద చేశానండి. మా ఇంట్లో మా నాన్నమ్మ గారు పొలంలోకి వచ్చే వాళ్ళ కోసం చేసేవాళ్ళంటే నేను చిన్నప్పుడు చూసేదాన్ని కానీ చేయడం రాదప్పుడు. తర్వాత మెల్లిగా నేర్చుకున్నాను నేను. ఇప్పుడు నేనైతే ఇంకా వంకాయ పులుసు రాగి సంగటి రెడీ అయిపోయింది. ఓ పట్టు పట్టేస్తున్నానండి. ఆహా, ఒక 2 చెంచాలు వేసేసుకొని పెద్ద వంకాయ ఒకటి తీసేసుకొని మధ్యలో సంగటి ముద్దలో వేసి తింటే ఉంటుంది చూడండి. అబ్బా అద్దరిపోతుందండి. అబ్బా స్మెల్ చూస్తుంటేనే నాకు ఎప్పుడెప్పుడు అని ఉంది. నేనైతే లాగిచ్చేస్తున్నాను. చాలా టేస్టీగా కుదిరిందండి. అసలే నువ్వులు పల్లీలు వేసాం కదా, మసాలా అయితే అద్దరిపోయింది. ఆహా ఆహా ఏమి రుచి అనరామై